దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్లోని ప్రతిష్టాత్మకమైన వాసవి హాస్పిటల్లో ఉన్నాము. ఈ హాస్పిటల్ చైర్మన్ కొత్తూరు జయప్రకాష్ రామ్ గారిని కలవబోతున్నాము. భారతదేశ వైద్య రంగంలో ఈ హాస్పిటల్ ఎలాంటి వైద్య సేవలు అందిస్తుంది, ముఖ్యంగా ఆరోగ్య భారత్కి, ఆరోగ్య తెలంగాణకి ఈ వాసవి హాస్పిటల్ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి అద్భుతమైన సేవలు అందిస్తుంది అనేది ఈరోజు మనం వాసవి హాస్పిటల్ చైర్మన్ కొత్తూరు జయప్రకాష్ రామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాసవి హాస్పిటల్ గొప్పతనం ఏంటంటే డిజర్వింగ్ పీపుల్కు మంచి వైద్య సదుపాయాలు, బిలో పవర్టీ వాళ్ళకు మెయిన్ కాన్సెప్ట్, నాన్నగారు పెట్టిన కాన్సెప్ట్. అందరూ కూడా తక్కువ డబ్బుతోనండి మంచి క్వాలిటీ వైజ్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న దాంతో నాన్నగారు పెట్టారు. అదే సూత్రాలతో కూడా ఇప్పటివరకు కూడా ఎవరు చైర్మన్ అయినా, ఎవరు మిగతా ఆఫీస్ బేరర్స్ అయినా అదే కాన్సెప్ట్తో కూడా ఇప్పుడు కూడా మేము మా రేట్స్ కంపేర్ టు ది అదర్ హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మాకు 140 బెడెడ్ హాస్పిటల్ ఇది. సుమారు ఒక 20 మంది డాక్టర్స్ ఉన్నారు. మొత్తం సిబ్బంది మెడికల్, పారామెడికల్ అందరి కూడా సుమారు 140 నుండి 150 మంది ఇక్కడ సిబ్బంది ఉన్నారు. హాస్పిటల్ చేరంగా చేయడమే ఇప్పుడు నాకు ఈ రిటైరింగ్ లైఫ్ అనుకోండి. ఆల్మోస్ట్ నాకు 79 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లైఫ్లో ఇటువంటి అవకాశం రావడము ఒక మధుర స్మృతి అనుకోండి. రోజు ఇక్కడ నేను రావడము సుమారు 8-9 గంటలు నేను డివోట్ చేస్తున్నాను దీనికి. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాము. డాక్టర్స్తో కానీ, నర్సెస్తో కానీ, అందరితో చేసి పేషెంట్స్తో కూడా ఇంటరాక్షన్ కూడా చేస్తూ ఉంటాము. వారు సాటిస్ఫై అయిపోయినప్పుడు వాళ్ళైతే ముఖంలో చూసిన ఆనందం చూసి మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. నాది నేను చైర్మన్ కావడం అంటే నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. నాన్నగారు ఫౌండర్గా చేశారు. ఫౌండేషన్స్లోనే వేసినప్పటి నుండి ప్రతి విషయంలో కూడా నేను సహకారం ఇచ్చాను. ఇక్కడ ఎంతమంది చైర్మన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరికీ సహకారం ఇచ్చాను. నేను దీని గురించి మన హాస్పిటల్ NABH అక్రిడిటేషన్ అనేది చాలా గొప్ప విషయం. ప్రైవేట్ హాస్పిటల్స్లో, అందులో ట్రస్ట్ హాస్పిటల్లో అక్రిడిటేషన్ రావడము చాలా అరుదు. నాకు తెలిసి ఇప్పుడున్న ట్రస్ట్ హాస్పిటల్స్, ఈ లెవెల్ హాస్పిటల్లో ఒక వాసవి హాస్పిటల్కి NABH అక్రిడిటేషన్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుండి. మాకు CGHS కూడా ఉన్నది. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాము, ఆరోగ్య భద్రత అందరిస్తున్నాము. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మాకు ఉన్నాయి. అందుకని ఎటువంటి పేషెంట్, ఎటువంటి నిరుపేద పేషెంట్ వచ్చినా కానీ వారికి తగ్గట్టు వాళ్ళకు కూడా చేస్తూ, అదే కాకుండా మేము టోటల్ బిల్లింగ్లో కూడా ఆల్మోస్ట్ సుమారు ఎక్కడైతే డిజర్వింగ్ పేషెంట్స్ వచ్చి చాలా బాధలలో ఉండి ఫీజులు కట్టుకోలేదు, ఖర్చులు ఇవ్వలేమంటే కూడా సుమారు వాళ్ళకు టోటల్ బిల్ మీద కూడా వాళ్ళకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. మేము ఆన్ యావరేజ్ మేము నెలకు సుమారు 5-6 లక్షల రూపాయలు ఉట్టి డిస్కౌంట్సే ఇస్తాం పేషెంట్స్కు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. అది కూడా మాకు ఒక ఆనందం. జనరల్ పబ్లిక్ వస్తారండి, మంచి డాక్టర్స్ ఉన్నారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఒక మంచి పేరు ఉన్నది మాకు. వాకింగ్ పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు మాకు. మిషన్ ఓన్లీ టు సర్వ్ ద పీపుల్, డిజర్వింగ్ పీపుల్ who cannot afford కాస్ట్ ఆఫ్ ద మెడికల్. ఇప్పుడు మెడికల్ మీరు చూసే ఉంటారు, ఏ హాస్పిటల్ పోయినా లక్షల బిల్లు ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది. కానీ మా దగ్గర ఆ విధంగా లేదు. అది మంచి నాణ్యతమైన మెడికల్ సర్వీసెస్ ఇస్తున్నాము, చాలా కాంపిటేటివ్ రేట్లు ఇస్తున్నాము. మేము ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లోనే పనిచేస్తాం. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, నో ప్రాఫిట్ నో లాస్ అంటే మీరు డెవలప్మెంట్ ఎలా చేస్తారు, ఫర్దర్ డెవలప్మెంట్స్ అనే ఒక ప్రశ్న వస్తుంది. మా అదృష్టం ఏంటంటే మాకు గ్రూప్ ఆఫ్ డోనర్స్ అండ్ ప్యాట్రన్స్ ఉన్నారు. మాకు టు నేమ్ దెమ్ డాక్టర్ కిషన్ గారి అబ్బాయి ఉన్నాడు, పాంపాటి నాగేంద్ర అని, దిడిగే జయంతి గారు ఉన్నారు, ఉప్పల శ్రీనివాస్ గారు ఉన్నారు, TG వెంకటేష్ గారు ఉన్నారు, ఇప్పుడు రమేష్ గెల్ గారు, పద్మశ్రీ రమేష్ గెల్ గారు ఇప్పుడు మాకు చీఫ్ అడ్వైజర్, ఆయన కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మీరు యూ గో హెడ్ అండ్ డూ ద వర్క్. ఏదైనా అవసరం ఉన్నప్పుడు వీఆర్ విత్ యూ. ఏ ఎక్విప్మెంట్ కొనాలని, ఏ డెవలప్మెంట్ చేయాలని ఏదైనా ప్రపోజల్ పెట్టగానే వాళ్ళంతలో వాళ్ళు మాకు డొనేషన్స్ వస్తాయి. కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది వారికి వదిలిపెట్టేసి ఎంతమందికి సేవ చేయగలుగుతున్నాము, ఎంతమందికి మనం చేయగలుగుతున్నాము నో ప్రాఫిట్ నో లాస్ బేస్ మీద, అదొక మాకు ఆనందంగా ఉంది. ఒక అండగా కూడా ఉంది నాకు. అది చాలా పెద్ద అండ మాకు.